తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలకు మధ్యన పొత్తు ఉంటుందా? 95% ఉండకపోవచ్చు. ఒక వీడియో తాజాగా చెప్పుకున్నాం మనం. ఏమని 5వ తారీఖుని తెలుగుదేశం జర్నలిస్టులు చెప్తున్నారు అన్నట్టు. బట్ హైదరాబాదులో ఒక 2 రోజుల క్రితం ఒక కీలకమైన సమావేశం జరిగింది. కీలకమైనటువంటి నాయకులు అక్కడ అటెండ్ అయ్యారు. అందులో బీజేపీలో ఉన్న తెలుగుదేశం అనుకూల నాయకులు ఎవరిని పిలవలేదు. అక్కడ ఆ తర్వాత ఏం డెసిషన్ తీసుకున్నారన్నది మాత్రం ఇక్కడ డెసిషన్ తీసుకునేది కాదు, అధిష్టానం చెప్పేస్తారు. 40 మంది నాయకులు, 40 మంది తెలుగుదేశం నుంచి రావడానికి 25 మంది, వైసీపీ నుండి రావడానికి 12 నుంచి 13 మంది, జనసేన నుంచి రావడానికి 2 నుంచి 3 సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీలో రావడానికి సిద్ధపడ్డా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధపడలేదు, వాళ్ళని రప్పించడానికి ఆహ్వానించడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు అధిష్టానం దగ్గర ఉంది. వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు, అక్కడ టికెట్ రానటువంటి వాళ్ళు, ప్లస్ రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు, బాగా పేరున్నటువంటి వాళ్ళు సుమారు 40 మంది. దాంతో ఒంటరిగా పోటీ చేస్తేనే భారతీయ జనతా పార్టీ 5 నుంచి 10% ఓట్లతో పాటు కొన్ని సీట్లలో గెలవడం లేదా తృతీయ ప్రత్యామ్నాయంగా రావడం సాధ్యం అన్నటువంటి అధిష్టానానికి వెళ్ళినటువంటి రిపోర్ట్. దాని ఆధారంగానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం అన్నటువంటిది ఆలోచిస్తున్నారు.